కూడా నీవు దృశ్యంగా చూడగలగాలి, చూసి దాన్ని పరిశీలించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేయాలి. ఎక్కడి నుంచి? నీ ఆత్మస్థితి నుంచి నువ్వు ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు నీకు సమస్తము అర్థమవుతుంది. శరీరం యొక్క పరిస్థితులు అర్థమవుతాయి, ఇంద్రియాల యొక్క పరిస్థితులు అర్థమవుతాయి, మనస్సు యొక్క దాని యొక్క పరిస్థితులు అర్థమవుతాయి, బుద్ధి యొక్క పరిస్థితి అర్థమవుతుంది, అహంకారం యొక్క పరిస్థితి అర్థమవుతుంది, టోటల్ ప్రపంచం యొక్క తత్వం నీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ శరీరంతో, ఈ ఇంద్రియాలతో, ఈ మనస్సుతో, ఈ బుద్ధితో, ఈ అహంకారంతో నీవు ఎలా ఈ ప్రపంచంలో భగవంతుని కోసం వ్యవహరించాలి, భగవంతుడిలో మనము స్థిరమై ఉండాలి, ఇదే నిజమైనటువంటి స్థిర జీవితం అని మనకు అర్థం. ఇది భక్తి అంటే. భక్తి అంటే ఏంటి అని మనకు అర్థం కావాలి. మనం అనుకున్నటువంటి భక్తి మనం భక్తి అనుకుంటే సరిపోదు. భగవంతుడు ఏం చెప్తున్నాడో వినాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడో మనము చెప్పండి ఒకసారి. భగవంతుడు ఏం చెప్తున్నాడో మనము, ఇదే సర్వోత్కృష్టమైనటువంటి సాధన, ఇదే సర్వోత్కృష్టమైనటువంటి సాధన, ఇదే సర్వోత్కృష్టమైనటువంటి అభ్యాసం, ఇదే సర్వోత్కృష్టమైనటువంటి పూజ, యజ్ఞం, యాగం, తపస్సు అన్ని ఇక్కడే ఉన్నాయి. నేనే యజ్ఞము అన్నాడు భగవంతుడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞము నేనే, యాగము నేనే, తపస్సు నేనే. నాతో ఉండడమే నీకు యజ్ఞం, నాతో ఉండడమే నీకు తపస్సు, నాతో ఉండడమే నీకు పూజ, నాతో ఉండడమే నీకు అన్ని సర్వం. మరి ఒక్క భగవంతుడిని పట్టుకుంటే మళ్ళీ మనకి ఎంత బాగుందో చూడండి. ఒక్కటి విడిచి ఎన్ని పట్టుకుంటే మాత్రం ఏముంది? అలా పట్టుకొని తరించిన వాళ్ళే భక్తులు. దీనికి పెద్ద తెలివితేటలు ఉండాలా అనుకుంటారు చాలా మంది. శాస్త్రాలు చదవాలనేమో, వేదాలంతా చదవాలనేమో. చదవడం తప్ప అనడం లేదు. వేదాలంతా చదివినప్పటికీ, శాస్త్రాలంతా నువ్వు వల్లె వేసినప్పటికీ, నీవు గుటక విప్పకుండా ప్రవచనాలు చెప్పినప్పటికీ, నీకు భగవంతుని యందు భక్తి లేకపోతే సర్వం శూన్యమైంది. నేను అడిగితే హరీష్ గారు శ్రీకాళహస్తీశ్వరుడి నిజంగా మనం పరమ భక్తి, సత్యమైన భక్తి, అమాయకమైనటువంటి భక్తి, సత్యమైన భక్తి మనకు చాలా అద్భుతంగా అవగాహన చేసుకోవడానికి ఆ దర్శనం